పండగంటే గుర్తొచ్చేది పిండి వంటలు. ఏవైనా మర్చిపోతామేమో కానీ, ఈ పిండి వంటలైతే మాత్రం అస్సలు మర్చిపోలేం కదా! సో, ఈ సంక్రాంతికి మా అమ్మ మా కోసం పిండి వంటలైతే ఇవి చేసింది. గులాబీ పువ్వులు, జంతికలు, సున్నుండలు. సున్నుండలు, జంతికలు ఈజీగానే అయిపోయాయి కానీ, గులాబీ పువ్వులు చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుందనమాట. ఎందుకంటే, ఈ బబుల్స్ లేకుండా పిండినైతే బాగా కలుపుకోవాలి. ఇంకొక సైడ్ మా చెల్లి బెల్లం, నెయ్యి వేసి బాగా కరగదీస్తుందనమాట. సో, ఆ టైంలో మా బుడ్డోడు చేసిన అల్లరి అంతే ఇంత కాదు. స్వీట్‌నెస్ కోసం బెల్లం, నెయ్యి కరగదీసి ఆ కలిపిన పిండిలో వేస్తే సరిపోతుంది. ఇంకొంచెం షుగర్ ఏస్తే సరిపోతుందనమాట. సో, నాకైతే గులాబీ పువ్వులు చాలా ఇష్టం. ఇంకా లాస్ట్‌లో మా చెల్లి ఆ నెయ్యి, బెల్లాన్ని వేస్ట్ చేయకుండా తినేస్తుంది. ఏ పిండి వంటలు చేసినా అంటే జంతుకులేంటి, ఏవైనా సరే ఏ పండగకైనా ఇలా పొయ్యిని పెట్టే చేస్తామన్నమాట. ఆ గ్యాస్ అస్సలు యూజ్ చెయ్యం. ఈ పిండి వంటలు చేసేదాకా క్యూరియాసిటీ, ఎక్సైట్‌మెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బట్ ఈ చేసిన తర్వాత ఎందుకో తినాలనిపించదు. మీకు కూడా అలానే ఉంటుందా? నాకైతే అస్సలు తినాలనిపించదు. కానీ స్నాక్స్ అయినా అవే తినాలి. ఈవినింగ్ స్నాక్ అయినా అదే తినాలి. సో, బోర్ కొడుతుంది. ఎంత తొందరగా అయిపోతాయా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. పిండి కలపడం ఒకటైతే, ఇవి ఆయిల్‌లో వేసేటప్పుడు చాలా పెద్ద ప్రాసెస్‌లా ఉంటుందనమాట. మనం గులాబ్ గుత్తు తీసుకునేటప్పుడు లోపల రౌండ్స్ ఉన్నాయి కదా! అలా రౌండ్స్‌లా ఉండకుండా స్క్వేర్‌లా ఉంటే ఇలా ఈజీగా సెపరేట్ అయిపోతాయనమాట. లేకపోతే చాలా కష్టంగా ఆ ప్రాసెస్ అనేది ఫినిష్ అవుతున్నట్టు ఉంటుంది. ఫైనల్‌గా గులాబ్ గుత్తులైతే చాలా టేస్టీగా వచ్చినాయన్నమాట. మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్.